హలో హలో ఎస్ ఎస్ ఎంఎన్ఆర్ కవితని బయటకు తీసుకొస్తున్నారు. కవిత కూడా తన తనయుడికి ముద్దు పెట్టింది. తన భర్త అనిల్ కుమార్ని కూడా సెకండ్ ఇచ్చింది. ఇక స్టెప్స్ పై నుంచి నడుచుకుంటూ కిందికి వస్తుంది. హరీష్ రావుని కూడా కలిసింది. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో కనిపిస్తున్న రిజువల్లో కేశవరావు కానీ, అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ కానీ, వీళ్ళందరూ సబితా ఇంద్రారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. కవితకి వస్తున్న సమయంలో వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. పైనుంచి చూస్తున్నాం చాలా స్పష్టంగా. కవిత మాత్రం మెట్లు దిగి కిందికి వస్తున్న సమయంలో తన కుమారుడికి ముద్దు పెట్టి తన అనిల్ని హట్ చేసుకొని స్టెప్స్ మించి కింది దిగి వస్తుంది. సో మరి కాసేపట్లోనే కవిత ఇటు ఈడీకి సంబంధించిన వాహనంలో ఎక్కబోతుంది. సో ఇక అక్కడ నుంచి ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇదే గేట్ మార్గం నుంచి కవిత బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇక ఇప్పటికే ఇటు ఆ పోలీసులు కూడా ఒక రోప్ పార్టీ, అదేవిధంగా ఆర్మూడ్ రిజర్వ్ ఆ లాఠీ పార్టీ అన్నింటిని కూడా అలర్ట్ చేశాయి. సో వాళ్ళందరూ కూడా గేట్ దగ్గర ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించేందుకు ఇక సిద్ధంగా ఉన్నారు. సో ఇక ఖచ్చితంగా కవిత కిందికి దిగింది కాబట్టి మరి ఒక ఫ్యూ మినిట్స్లోనే కవిత ఖచ్చితంగా ఈడీ అధికారులు కవితని బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కవితని కలిసేందుకు అక్కడికి చేరుకున్నారు సునీత లక్ష్మారెడ్డి. నర్సాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సునీత లక్ష్మారెడ్డి కూడా అక్కడికి గేట్ దగ్గరకు చేరుకున్నారు. కానీ లోపలికి మాత్రం అనుమతి లేదని చెప్పేసి కూడా ఆమెను కూడా ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది. తను కూడా ఫోన్లో సంప్రదిస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు కూడా స్పష్టత రావాల్సి ఉంది. సో ఇక మరి కాసేపట్లోనే ఆల్రెడీ కవిత తన ఇంటి నుంచి కిందికి దిగింది కాబట్టి ప్రస్తుతం మాత్రము కింద వెహికల్స్ దగ్గరనే కవిత ఈడీ అధికారుల ఆధీనంలో ఉన్నట్టుగా కూడా మనకైతే క్లారిటీ వస్తుంది. సో ఇక ఫ్యూ మినిట్స్లోనే కవిత ఇక బయటికి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక ఇప్పటికే పోలీసు వాళ్ళు కూడా మొత్తం స్టేట్ పోలీస్ కూడా అలర్ట్గా ఉన్నారు. సో ఇప్పటికే రోప్ పార్టీ కూడా అలర్ట్గా ఉన్నది. సో ఎవరు కూడా కవితను అరెస్ట్ చేసి తీసుకొస్తున్న సమయంలో ఎవరు కూడా ముందుకు రాకుండా ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ రోప్ పార్టీ తోటి అందరిని కూడా క్లియర్ చేసే అవకాశం అయితే స్పష్టంగా